ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఏసీబీ విచారణకి కేటీఆర్ భయపడ్డారనుకోవచ్చు. ఎందుకు వెనక్కి తిరిగాడు? వాళ్ళు ఇచ్చిన సమయం ప్రకారం టంచన్గా అక్కడికి కేటీఆర్ గారు చేరుకోవడం జరిగింది అలాంగ్ విత్ అడ్వకేట్స్. వాళ్ళు చేసిన కుట్ర విచారణ పేరిట ఏసీబీ ఆఫీస్లో కూర్చోబెట్టి అక్రమంగా ఇంకేదేదో లీకులు ఇచ్చి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఆయన ఇంటిని రైడ్ చేయాలి, లేకుంటే అక్కడ ఈ పత్రాలు దొరికినాయి, ఆ చర్చలు దొరికినాయి, ఈ కమ్యూనికేషన్ దొరికింది అని తప్పుదోవ పట్టించే విధంగా నిన్న ప్రభుత్వం తన అసమర్థతను 15,000 రైతు భరోసాను 12,000 అని చెప్పింది కాబట్టి కేటీఆర్ గారు పిలుపునిచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ ఈ దుర్మార్గపు ప్రభుత్వ అరాచకం అసమర్థతను ఎండగట్టండి అని శ్రేణులకు ప్రజలకు రైతాంగానికి పిలుపునిస్తే ఎక్కడ ఉధృతం చేస్తారో ఈ చర్చ వల్ల ఇప్పటికే లగచర్ల వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళకు ఎంత నష్టం జరగాలనో ప్రభుత్వానికి జరిగింది. దీన్ని కనుక చర్చల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకుంటున్నటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో మా టాక్టీస్తోనే ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. ఆ టాక్టీస్ను పూర్తి స్థాయిలో ఎండగడుతుంది, పూర్తి స్థాయి సమాచారాన్ని ప్రజలకు అందిస్తారనే భయంతోన కేటీఆర్ గారికి నోటీసులు ఇప్పించి కార్యాలయానికి పిలిపిస్తే వాళ్ళు ఇచ్చిన సమయానికి నోటీసులు ఇచ్చిన సమయానికంటే ముందే అక్కడికి వెళ్తే అలౌ చేయకుండా తనకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి సామాన్యంగా పౌరుడికే హక్కులు ఉంటాయి, ప్రజాప్రతినిధికి ఇంకా కొన్ని ప్రివిలేజెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈరోజు తన వెంట తీసుకుపోయినటువంటి అడ్వకేట్స్ను అనుమతించకుండా వాళ్ళు చేస్తే వాళ్ళకు ఏ అనుమానాలు అయితే ఉన్నాయో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడగడం దానికి పూనుకున్నారో రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చి కేటీఆర్ గారు బాజాప్తా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉన్నారు తప్ప భయపడిపోయలేదు. వాళ్ళ కుట్రల కుతంత్రాలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకుంది. కాంగ్రెస్ నాయకులు భయపడ్డారని అంటున్నారు. ఎందుకు పోలేదు? ఎందుకు అడ్వకేట్లను మనం తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పోయేది ఏసీబీ కార్యాలయానికే కదా. రిక్వెస్ట్ ఏంటంటే మిర్రర్ టీవీ అంటే కొంత అప్గ్రేడెడ్గా ఉంటుంది, అప్డేటెడ్గా ఉంటుంది. వెళ్ళి వచ్చిన విషయాన్ని మీరు ప్రజలకు తెలియపరచాలి. కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళు అడ్వకేట్స్ను అలౌ చేయకుంటే అక్కడే ఉండి తన స్టేట్మెంటు రిటర్న్గా ఇచ్చేసి పార్టీ ఆఫీస్కి వచ్చిండ్రు, ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఇచ్చిన సమయం ప్రకారం వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళు చేసే కుట్రలను కుతంత్రాలను మేము ఎదుర్కోవడం కాదు, ప్రజలు గమనించేటట్టుగా కూడా మేము చేస్తాము. నెల నుంచి కూడా దేనికోసం అన్న ఈ ఫార్ములాకు సంబంధించి ఎందుకు కేటీఆర్ని టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి దీన స్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో చర్చ తప్పుదో పట్టించవచ్చు. ఇదే విషయాన్ని చర్చకు తెరలేపి ఇచ్చిన హామీల విషయంలో ప్రజల లోపల ఒక చర్చ జరగకుండా చూడాలనేది ఒక కుట్ర మాత్రమే తప్ప ఇంకొకటి కాదు.